తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కామారెడ్డి జిల్లా తాడ్పాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన వివోఏ బాబా గౌడ్ తెలిపారు. ఆధారాలు లేకుండా 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు మహిళా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వివోఏ బాబా గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆధారాలతో కూడిన 16 లక్షల రూపాయలను మాత్రమే తాను కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మిగిలిన 20 లక్షల రూపాయలు కట్టాలని గ్రామ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాలు ఇల్లు ముట్టడించి ఇంటికి తాళం వేయడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని పూర్తి స్థాయి విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. బాబాగౌడ్ మా విలేజ్ నందివాడ. నేను నందివాడ నందీశ్వర గ్రామ సంఘానికి వీవుగా పనిచేశాను. మొన్న జరిగిన డిపిఎం రవీందర్ రావు మా గ్రామ సంఘానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అవకతవకల గురించి నా మీద 3,36 లక్షల రూపాయలు నా మీద అవకతవకలు గురి చేయడం జరిగింది. వాస్తవంగా అంతా చేయలేదు అని నేను నిర్ధారణ చేసుకున్నాను. నాకు సంబంధించిన గాని నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖాతాలలో గాని వాటిని నేను 16 లక్షల రూపాయలు మాత్రమే నేను కట్టుకుంటానని చెప్పడం జరిగింది గ్రామ సభలో. అదే విధంగా మొన్న చెప్పినా గానీ మా ఇంటి మీదకి దాడి రావడం జరిగింది. అదే విధంగా ఆ ఇంటి మీదకి దాడి రావడం జరిగింది మరియు ఆ ఇంటికి తాళం వేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మా ఇంటి పరిస్థితి బాగలేదు. ఆ రోడ్ల పాలైపోయినాము. మా కుటుంబ పరిస్థితి రోడ్ల పాల అయిపోయింది. రేపు